అందరికీ నమస్కారం అండి. ఈ ఆదివారపేట క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, అలాగే రామనాథపురం మండల ఎంపీపీ భవానీ గారికి, అలాగే ఎంపీటీసీ బల్ల సుధాకర్రావు గారికి, అలాగే మన తెలుగుదేశం నాయకులు వెంకయ్య సాంబశివరావు గారికి, గ్రామ జగనాయకపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చవకల సూర్యభాస్కర్ గారికి, అలాగే మా రామనాథపురం కౌన్సిలర్ మేడిశెట్టి శేషారావు గారికి, అలాగే మా ఆధారపేట మంత్ర వైద్యులు కలకండ రామకృష్ణరావు గారికి, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలకి, విచ్చేసిన చేనేత పారిశ్రామికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఆదివారపేట గ్రామంలో శాంక్షన్ చేసిన క్లస్టర్ చేనేత కార్మికుల పనిముట్లు, అంటే మన చేనేత సంస్థ వృత్తికి సంబంధించి మన పని సులువుగా అవ్వడానికి వివిధ రకాల పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. దానికోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి దాని ద్వారా చేనేతను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే మన యొక్క ఈ కష్టం సంబంధించి పనిముట్లు అందజేయడానికి మంత్రి గారు ఇచ్చేస్తున్నారు. అలాగే మా చేనేత కార్మికులు పూర్వం 1983లో ఈ చేనేత వృత్తి చాలా బాగుండేదండి. మాకు అప్పుడు జనతా స్కీమ్ ఉన్నప్పుడు 83లోనూ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఈ జనతా స్కీమ్ ఉండడం వల్ల అప్పుడు చేనేత కుటుంబాలు చాలా వృద్ధిలోకి వచ్చినవి. రాను రాను ఈ పవర్ లూమ్స్ వల్ల ఈ చేనేత మొక్కలు కుండిపడిపోయి ఈరోజు మనకి పని లేకుండా పోయిందండి. చేనేత కార్మికులు హైదరాబాద్ వలస వెళ్ళిపోవడం, చుట్టుపక్కల గ్రామాల్లో కూలి పనికి వెళ్ళడం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ జీవనకాలం చాలా హీన స్థాయిలో ఉందండి చేనేత కార్మికులది. దీని మీద దృష్టి పెట్టి మంత్రి గారికి మా గ్రామం తరఫున ఒకటే వినుకోండి, గ్రామంలో చేనేత పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులు. వాళ్ళకి పని కల్పించే విధంగా తగ్గ ఏర్పాట్లు చేయవలసిందిగా, అలాగే చేనేతకు సంబంధించిన హెల్త్ కార్డులు కానీ ఇన్సూరెన్స్ కార్డులు కానీ ఏవి లేవండి. చేనేత కార్మికులకి లేబర్ లైసెన్స్ కార్డులు కూడా లేవండి. అవి కూడా తమ శాఖ ద్వారా మా యొక్క కార్మికులకు ఇప్పిస్తారని, అలాగే చేనేతని మరింత వృద్ధిలోకి తీసుకెళ్ళడానికి మీ వంతు సాయం ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.